అంటున్నాడు. నేను సింపుల్ గా ఒకటే అడుగుతున్నాను, కోరం ఉందా లేదా? సరే, అది సమాధానం చెప్పలేదు అంటున్నాడు. ఇప్పుడు బోర్డు మీటింగ్ కండక్ట్ చేసామంటున్నారు, దాని మినిట్స్ కలెక్టర్ సబ్మిట్ చేయాలి కదా మీరు? చేయవా మరి? కలెక్టర్ గారు జనరల్ బోర్డు మీటింగ్స్ జరిగినట్టు మీరు ఇదే మాట కలెక్టర్ గారికి చెప్పాను. మేమేం పిచ్చోళ్ళమా? పొద్దు నుంచి డైరెక్టర్ని మీరు సస్పెండ్ చేస్తామని చెప్పి పొద్దు నుంచి కూర్చున్నాం మేము. కలెక్టర్ తో మీరు ఇందాక ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు ఇవ్వమన్నారు? మీద మాట్లాడండి కలెక్టర్ తోటి, నేను కలెక్టర్ చెప్తాను. మీరు ఈజ్ నాట్ గోయింగ్ టు గివ్ అని. మ్యామ్ నమస్తే మ్యామ్. ఇందాక మీరు మన ఎండి గారితో మాట్లాడినప్పుడు ఈ సెడ్ కోరం లేదని తర్వాత మినిట్స్ మీ దగ్గర తీసుకొని వస్తారు. అప్రూవల్ లేకుండా పెండింగ్ పెడతామని చెప్పారు కదా మేడం. అండ్ మినిట్స్ మీరు వచ్చి కలవమని చెప్పారు కదా మేడం. అవును. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే మినిట్స్ నేను కలెక్టర్కి చూపించాల్సిన అవసరం లేదు, ఐ నాట్ గోయింగ్ టు షో అని అంటున్నాడు మేడం. అదే వీల్ టేక్ యాజ్ పర్ లా వీల్ టేక్ యాక్షన్ అయితే, బికాస్ ఇఫ్ దే ఆర్ రిఫ్యూజింగ్ టు డూ దట్ వీల్ ఆల్సో గో అకార్డింగ్ టు రూల్స్ అండ్ గవర్నమెంట్ ఎట్లా వీళ్ళు రిఫ్యూజ్ చేస్తున్నారు, బికాస్ దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీ రూల్స్ ఇక్కడ. అండ్ వెన్ వీఆర్ క్వశ్చనింగ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షో ఇట్ అంటే దెన్ యాజ్ పర్ లా వీల్ ఆల్సో టేక్ యాక్షన్ ఆన్ దట్. చెప్పండి మేడం. నేను ఇప్పుడు ఎందుకంటే మీడియా ముందరే ఈజ్ ఓపెన్లీ సెడ్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు షో ఎనీథింగ్ టు కలెక్టర్ అని చెప్పేసి ఓపెన్ మీడియా ముందర చెప్తున్నాడు ఆయన. I will send you the recording also, and I will also come and meet you taking this directors, and I'll show what has happened today. Okay. Simple question, simple answer. కోరం ఉందా లేదా? ఇది లీగల్ గా డిసైడ్ కావాల్సిన విషయం. నేను చెప్పేది కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కలెక్టర్కి ఏం చెప్పారు మీరు? కలెక్టర్ నేనేం చెప్తాను? కోరం ఉందా లేదా? కలెక్టర్ గారికి నేను చెప్పేంత కాదు. కలెక్టర్ గారు కోరం ఉందా లేదా అని అడిగినప్పుడు మీరు ఏం చెప్పినారు సమాధానం? మీటింగ్ ఉందా అంటే మీటింగ్ ఉందని చెప్పా, కానీ కోరం ఉందా లేదా, ఎంతమంది అటెండ్ అయినారు, ఎంతమంది యాబ్సెంట్ అయినారు అంటే డిస్కషన్ నెవర్ కేమ్. టూ మచ్. నో మేడం. సీఏ ఉన్నాడా? సీఏ అని పిలిచాను సార్. ఇది ఆ లెటర్ ఇది ఇందాక నాకు లేదండి. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు మేడం. కోరం లేదని మీకు చెప్పలేదా కలెక్టర్కి? కోరం ఉందా లేదా? ఇప్పుడు బోర్డు మీటింగ్ జరిగింది, ఎంతమంది అటెండ్ అయ్యారు అనుకున్నారు చెప్పండి. 11 members have attended. How many have signed? 9 members have signed. 9 members have signed. 2 members have refused to sign. Yes. That's it. 9 members have signed. I see that. And 10 members quorum. Yes. So the quorum లేదు. ఇంత వచ్చేటప్పుడు కూడా మా వాళ్ళకి కానీ మీడియాకి కానీ ఎవరికి కూడా ఇన్ఫార్మ్ చేయకుండా నేను కేవలం నా 2 బండ్లు వేసుకొని విజయ డైరీకి ఎవరికి తెలియకుండా ఏ హడావిడి లేకుండా కేవలము కొన్ని ప్రశ్నలు క్లారిటీ రావాల్సి ఉంటే ఆ ప్రశ్నలు అడగడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. వచ్చినప్పటి నుంచి కూడా కేవలం నేను ఎండీతోనే మాట్లాడుతున్నాను, ఎండీతోనే నేను ప్రశ్నిస్తున్నాను. ఎండీ దగ్గర నుంచి ఆన్సర్లు కావాలని చెప్పి నేను ఆయన ఛాంబర్లో కూర్చొని ఆయనతో మాట్లాడటం జరుగుతుంది. ఈరోజు ఎందుకు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే, ఒకటి అసలు విజయ డైరీ సంబంధించిన ఏదైతే ఈరోజు మీటింగ్ బోర్డు మీటింగ్ పెట్టుకున్నారో ఆ బోర్డు మీటింగ్ లో వన్ ఆఫ్ ద ఎజెండా వచ్చేసి ఎవరైతే కొంతమంది డైరెక్టర్లను ఒక 3-4 డైరెక్టర్లని వాళ్ళని సస్పెండ్ చేయడమే కాకుండా వాళ్ళ ఊర్లో ఉంటున్న సొసైటీని రద్దు చేయాలని చెప్పి వాళ్ళు ఎజెండాలో పెట్టడం జరిగింది. ఈ ఎజెండాలో ఏదైతే పెట్టినారో
ఈ 4 డైరెక్టర్లని ఎందుకు సస్పెన్షన్ మీరు పెట్టారు, ఎందుకు వాళ్ళని రద్దు చేయాలని అనుకుంటారని ప్రశ్నించడానికి నేను వచ్చిన. ఎందుకంటే ఇందులో నా కాన్స్టిట్యున్సీ సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు, నా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన రైతులు ఉన్నారు. మీరు కేవలం ఒక డైరెక్టర్ మీద మీరు ఏదైనా చర్యలు తీసుకోవాలనుకుంటే అది మీ బోర్డు, మీ కథ, మీదంతా అది మీ సపరేట్గా ఉంటుంది. కానీ అక్కడ సొసైటీనే రద్దు చేయాలనుకుంటున్నారు. అంటే దాదాపుగా 100 మంది 150 మంది రైతులు ప్రతిరోజు 800-900 లీటర్లు పోసే రైతులని ఆ సొసైటీని రద్దు చేయడం వల్ల రైతులకు వచ్చే బెనిఫిట్స్ అన్ని ఆగిపోతాయి, రైతులకి వచ్చే స్కీమ్స్ అన్ని బోనస్లు ఆగిపోతాయి. నా కాన్స్టిట్యున్సీలో సరే, మిగతా కాన్స్టిట్యున్సీలో నీకేమమ్మా అని అడిగితే నా కాన్స్టిట్యున్సీ సంగతి చెప్తానే. వాళ్ళకి వచ్చే బోనస్లు పోతాయి, వాళ్ళకి ఆడపిల్లలకి ఏదైనా పెళ్లిళ్ళు చేయాలంటే వాళ్ళకి వచ్చే స్కీమ్స్ పోతాయి, వాళ్ళకి ప్రభుత్వం అదే సొసైటీ నుంచి రావాల్సిన అన్ని కూడా కోల్పోతారు. ఇది ప్రశ్నించడానికి నేను రావడం తప్పంటున్నారు. అంటే ఒక తప్పేముంది? ఇంకోటి, చాలా రూల్స్ గురించి మాట్లాడుతున్నారు కదా వీళ్ళు. వీళ్ళ బైలాస్ ప్రకారం, ఇది ఎవరితో కాదు, ఇది గవర్నమెంట్ కాదు, విజయ డైరీలో వాళ్ళు రాసుకున్న బైలాస్. వీళ్ళ బైలాస్ ప్రకారంగా కూడా కోరము 2/3 ఉన్నా కూడా, అంటే 12 మంది ఇప్పుడు ఉన్నారు, 12 మందిలో 8 మంది అటెండ్ కావాలా, కానీ 10 మంది సంతకాలు ఉండాలా. ఇది నేను చెప్పే రూల్ కాదు, మీ విజయ డైరీ బైలాస్ లో ఉన్న రూలు 10 మంది సంతకాలు పెట్టాలి అన్నప్పుడు 8 మందితోనే మీరు ఎందుకు సరిపెడుతున్నారు అనేది మా క్వశ్చన్. అంటే రూల్స్ మీరు రాసుకుంటారు, ఆ రూల్స్ మాకు చూపిస్తారు, అదే రూల్స్ నేను క్వశ్చన్ చేస్తే తప్ప. ఈరోజు ఎండీ గారు ఇచ్చినారు, ఇది మీకు మళ్ళీ మీడియాలందరికి పెడతా నేను. ఎండీ గారు ఇచ్చిన దాంట్లో కూడా స్ట్రెంత్ 15 మంది, డైరెక్టర్ స్ట్రెంత్ 15 మంది, నంబర్ ఆఫ్ డైరెక్టర్స్ హూస్ టర్మ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, అంటే టర్మ్ కంప్లీట్ అయిన వాళ్ళు 3, అంటే 12 మంది ఉన్నారు. 12 మందిలో 9 మంది మాత్రమే మీటింగ్ అటెండ్ అయినారు, 10 మంది సంతకాలు లేవని ఎండీ రాసిచ్చిన లెటర్ ఇది. మరి నా రైతులకు సంబంధించిన ఇష్యూస్ మాట్లాడడానికి రావడం తప్ప. ఇందాక చైర్మన్ గారు కూడా ఏదో ప్రెస్ మీట్ పెట్టారంట, నేను అది ప్రెస్ మీట్ నేను చూడలే. కొంచెం మా వాళ్ళు చెప్పారు కొంచెం అడ్డదిడ్డగా మాట్లాడినాడు అని. సంస్కారం అనేది, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది. నేను ఆ రోజు కూడా ఆవేశంగా మాట్లాడినాను. ఎందుకు మాట్లాడినాను? బయటికి వీడియోలో నేను మాట్లాడింది వినిపించిందే గాని అవతల పక్కన ఫోన్ లో ఆయనేం మాట్లాడుతున్నాడో తెలియదు కదా మీకు. అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే, అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదే. గొంతు నాది గట్టిగా వాయిస్ పెంచి మాట్లాడనే తప్ప అసభ్యంగా ఎక్కడ మాట్లాడలేదు. ఈరోజు నేను వచ్చినాను, ఆయన ఏం ప్రశ్నించట్లేదే, ఆయన దగ్గర నుంచి సమాధానం రావాలని అడగట్లేదే. నేను అడిగేదంతా ఏంది, ఎందుకు మీరు రద్దు చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు సిరివెలతో పాటు మిగతా 3 డైరెక్టర్లకు సంబంధించిన సొసైటీలను కూడా రద్దు చేస్తారంట.